పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ముందుగా శ్రీ మహతి జ్యోతిషాలయం ద్వారా సమస్త భక్తజనులకు ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ విశ్వావసు సంవత్సరం నామ సంవత్సరం యొక్క శుభ యొక్క ఫలితాంశములను ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా విశ్వావసు అనగా అర్థం విశ్వమైనటువంటిది, విశ్వంలో సంచరించేటువంటిది అని అర్థం. తెలుగు సంవత్సరాల ప్రామాణికంగా ఇది 39వ సంవత్సరంగా మనకు ఈ విశ్వావసు నామ సంవత్సరం కలిగి ఉన్నది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విశేషంగా ఆదివారం రోజు ఉగాది రావడం చేత ఆదివారానికి అధిపతి సూర్యుడు కావున ఈ విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు రాజుగా కొనసాగనున్నాడు. అదేవిధంగా ఉగాది అనగా యుగ అంతం, యుగ ప్రారంభం. బ్రహ్మదేవుడు వేదాలను ప్రారంభం చేసినటువంటి రోజుగా ఈ యొక్క ఉగాది పండుగను మనం పురాణాల ఇతిహాసాల ప్రకారం తెలుసుకోవచ్చు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో అనేక వేదాలను సృష్టిస్తూ ఉండగా వేదాలను సోమకాసురుడనేటువంటి రాక్షసుడు తస్కరించి సముద్ర భాగంలో ఉంచినాడు. బ్రహ్మదేవుడికి పాలుపోక వేదంలో మొత్తం ఈ సృష్టి రహస్యమంతా వేదంలో దాగి ఉన్నది. మరి ఆ వేదం లేకపోతే ఈ సృష్టి చేయడం కష్టతరం కాబట్టి అప్పుడు ఆ బ్రహ్మదేవుడు శ్రీహరిని వేడుకోగా శ్రీహరి మత్స్యావతారం ధరించి ఆ సోమకాసురుని సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి సోమకాసురుని సంహరించి వేదాలను కాపాడి తిరిగి వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి రోజే ఉగాదిగా మనకు అనేకమైనటువంటి పద్మ పురాణాలు, బ్రహ్మ పురాణాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఆదివారం ఉగాది ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు రవిగా మనకు సూర్యుడిగా ఈ విశ్వావసు నామ సంవత్సరం తెలియజేస్తుంది. ముఖ్యంగా నవనాయకులలో అంటే 9 నాయకులతో తన యొక్క మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు గ్రహాలు. ఒక్కొక్క శాఖను మనం ఎట్లాగైతే మన లౌకికం మన రాజ్యాంగంలో చూసినట్టుగా మంత్రిత్వ శాఖలు ఎట్లాగైతే ఉంటాయో ఈ నవగ్రహాలలో వాళ్ళు వాటి ఆధిపత్యాన్ని స్వీకరించి ఈ కాల పురుషునికి ఆధిపత్యం స్వీకరించి ఈ కాలాన్ని ఈ సంవత్సరం మొత్తం వీళ్ళు నడిపిస్తారని మనకు పంచాంగ సిద్ధాంతం, శాస్త్ర సిద్ధాంతం తెలియజేస్తున్నాయి. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, నవనాయకుల్లో గ్రహాలన్నీ కూడా పాపాధిపత్యం అంటే కొంత మేరకు పాపగ్రహాలు కూడా ఆధిపత్యం సింహాసనాన్ని అవరోధించడం ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజులకు గాని ప్రజలకు గాని చాలా కష్టాలు సంభవించేటువంటి పరిస్థితి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.